ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండ్రి. ముందుగా మొదటిది ఏంటి, ఇతను తమన్ కాదా? హీరో పోస్టర్ పై నెటిజన్ల రియాక్షన్. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. శ్రీ విష్ణు రకరకాల జోనర్లను ట్రై చేస్తున్నాడు. కమర్షియల్, కామెడీ, ఎంటర్టైనర్తో శ్రీ విష్ణు బాగానే హిట్లు కొడుతుంటుంటాడు. కానీ ప్రయోగాలు చేసినప్పుడు మాత్రం ఫలితం కాస్త తేడా కొడుతుంది. ఓం భీమ్ బుష్, సామాజ వర్గమన అంటూ అందరినీ నవ్వించాడు. స్వాగ్ అంటూ ప్రయోగాత్మక చిత్రంతో కాస్త సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా ఓ కొత్త మూవీ అప్డేట్ ప్రకటించాడు. శ్రీ విష్ణు కొత్త సినిమా పోస్టర్ను చూసి అంతా షాక్ అవుతున్నారు. శ్రీ విష్ణు #సింగిల్ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గీతా ఆర్ట్స్, కళ్యాణ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఈ మూవీని విద్య, కొప్పినీడు, బాను వంటి వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీ విష్ణుని చూసిన వారంతా తమన్ అనుకుని పొరపడ్డారు. అచ్చం తమన్లానే ఉన్నాడే అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అన్నా నువ్వా? సడన్ గా చూసి తమన్ అనుకున్నామేమో, అచ్చం తమన్లానే ఉన్నావన్నా, తమన్ పోస్టర్ అనుకున్నాం అంటూ ఇలా నెటిజన్లు రకరకాల కమెంట్లు చేస్తున్నారు. చాలా మంది ఇలానే కన్ఫ్యూజ్ అయ్యారు. అలా శ్రీ విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో ట్రెండ్ అయ్యింది. కొద్దిసేపటికే తమన్, శ్రీ విష్ణు ఒకేలా ఉన్నారంటూ మీమ్స్ కూడా వచ్చేసాయి. అసలే తమన్ కూడా ఇప్పుడు యాక్టర్ గా మారిపోనున్నాడని టాక్ కూడా వచ్చింది. తమిళంలో అథర్వ హీరోగా వస్తున్న చిత్రంలో తమన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా యాక్టర్ అయ్యాడన్న వార్తలు వస్తున్న టైంలోనే పోస్టర్ వచ్చింది. దీంతో అందరూ తమన్ అని భ్రమపడ్డారు. ఈ లుక్ లో మాత్రం శ్రీ విష్ణు చూడడానికి అచ్చం తమన్ లానే ఉన్నాడు. మరి శ్రీ విష్ణు, తమన్ ఈ ఫన్నీ చర్చల మీద స్పందిస్తారేమో వెయిట్ చేసి చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పక్కా రౌడీ కోసం టైగర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడే చూసేద్దాం. కెరియర్ ఆరంభంలో సెన్సేషనల్ హిట్ తో దూసుకెళ్లిన విజయ్ దేవరకొండ కొన్నాళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లైగర్, ఫ్యామిలీ స్టార్ దారుణమైన డిజాస్టర్లు అతడి కెరియర్ను గట్టి దెబ్బతీశాయి. దీంతో అతడి ఆశలన్నీ గౌతమ్ తిన్నూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం మీదే ఉన్నాయి. ఈ సినిమా గురించి యూనిట్ వర్గాలు చాలా గొప్పగా చెబుతున్నాయి. విజయ్ కెరియర్ను మళ్ళీ మంచి మలుపు తిప్పే సినిమా అవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం విజయ్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించబోతుంది. ఈ బుధవారమే VD12 టైటిల్ టీజర్ రిలీజ్ కాబోతుంది. ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అది జస్ట్ ప్రచారం కాదని, వాస్తవమే అని ఇప్పుడు తేలిపోయింది. విజయ్, గౌతమ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఎక్స్లో పులిబొమ్మతో ఓ ట్వీట్ వేశాడు. అంతకు మించి ఆ పోస్ట్లో ఏమీ లేదు. తారక్ను అందరూ యంగ్ టైగర్ అంటుంటారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. VD12కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడనే విషయాన్ని ఈ బొమ్మ ద్వారా నాగవంశీ చెప్పకనే చెప్పేశాడని అర్థం చేసుకోవచ్చు. తారక్తో వంశీకి మంచి అనుబంధం ఉంది. వంశీ నిర్మాతగా జూనియర్, అరవింద సమేత లాంటి మెమరబుల్ మూవీ చేశాడు. తారక్ లేటెస్ట్ హిట్ దేవరాను వంశీనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక తారక్ బావమర్ది నాని నితిన్ ను హీరోగా లాంచ్ చేసింది వంశీనే. కాబట్టి అతను అడిగితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తారక్ వెనకాడే అవకాశమే లేదు. మరోవైపు ఈ సినిమా హిందీ టీజర్ కు రణబీర్ కపూర్, తమిళ టీజర్ కు సూర్య గాత్రదానం చేసినట్లు తెలిపోయింది. టీజర్ లో ఈ వాయిస్ ఓవర్ల ద్వారా వచ్చే ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుందంటున్నారు. టీజర్ చివర్లో విజయ్ పరిచయం ఉంటుందట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, 4వ రోజు తండల్కు సాలిడ్ బుకింగ్స్. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండ్రి.
అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఇటీవల రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తుంది. దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇక ప్రేక్షకులు అందించిన రెస్పాన్స్ కు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో సోమవారం రోజున అంటే ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కీలకమైన మండే టెస్ట్ లో కూడా తండేల్ పాస్ అయింది. దీనికి బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. 73,000కు పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ తెలిపారు. దీన్ని బట్టి ఈ సినిమాకు సోమవారం కూడా సాలిడ్ వసూళ్లు రావడం ఖాయమని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని బన్నీవాసు ప్రొడ్యూస్ చేశారు. లీడర్ రాజు నీకేమి సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.